రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము. ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళు శాపమే, దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలి వారందరినూ కొట్టివేయబడుదురు, రెండవ ప్రక్కన వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరినూ కొట్టివేయబడుదురు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు దేవుడు సమయం ఇచ్చిన తరువాత మరి తన యొక్క ఉగ్రతను కూడా కుమ్మరిస్తాడు అన్న సంగతి మనకు తెలిసిందే. ఎందుకంటే దేవుడు సమయం ఇచ్చినప్పుడు మనమందరము మారు మనస్సు పొంది దేని విషయమై దేవుడు మన పట్ల కోపిస్తున్నాడో దానిని సరి చేసుకుంటే ఆయన యొక్క కృపను తిరిగి మరలా పొందుకోవచ్చు. మరి దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థంగా వృధా చేసుకుంటూ ఏమాత్రము మారు మనస్సును అందకుండా, పశ్చాత్తాపం అందకుండా, అయ్యో నేను చేసేది తప్పు అనుకోకుండా గర్వ హృదయంతో, అహంకార హృదయంతో నేను చేసిందే కరెక్టు అనేటువంటి విధంగా ప్రవర్తించేటువంటి వారికి దేవుని యొక్క ఉగ్రత కూడా మరి రుచి చూడవలసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, దేవుడు ఒక ప్రక్కను రాసి ఉన్న దాన్ని బట్టి ఒక పుస్తకం ఉందంట, ఆ పుస్తకంలో అన్నీ రచిస్తూ ఉన్నాడంట, ఏమేమి చేసి ఉన్నాము అనేది. ఒక ప్రక్క రాసి ఉన్న దాన్ని బట్టి దొంగిలించే వారందరూ కొట్టివేయబడతారంట. ఎక్కడెక్కడ దొంగతనం, అబ్బే నేను ఎవరి దగ్గర దొంగతనం చేయటం లేదు, మోసపూరితంగా నీవు ఇతరుల యొద్ద తీసుకున్నది కూడా అది దొంగతనమే. ఎట్లాగా నీవు వారిని మోసము చేసి నీవు వారిని దోచుకుంటున్నావో అది కూడా దొంగతనమే. దేవుడు సమస్తమును చూస్తాడు. నీ దృష్టిలో అది నీతివంతంగా ఉండవచ్చు గాక, కానీ దేవుని దృష్టిలో ఏది నీతో అదే నీకు నీతిగా ఆరోపించబడుతుంది తప్పిస్తే నీ స్వనీతి నీకు నీతిగా ఏమాత్రము ఎంచబడదు. అది ఎల్లప్పుడూ ప్రతి మానవుడు గుర్తుపెట్టుకోవలసిన విషయమే. అదేవిధంగా ఆ పుస్తకానికి రెండో ప్రక్కన ఏమి రాసిందంట, అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఎవరెవరైతే ఫేక్ ప్రామిసులు చేసేస్తూ ఉన్నారో వారందరూ కూడా ఏం చేస్తారంట, కొట్టివేయబడతారు. కాబట్టి దేవుడు ఆ రీతిగా తన యొక్క ఉగ్రతను కుమ్మరిస్తాడు. దేవుని యొక్క చేతిలో మనము పడినప్పుడు మొదటగానే మనము తెలుసుకొని పశ్చాత్తాపం నుండి దానిని విడిచిపెట్టి మారు మనసుతో నూతనముగా మనము గనక మన జీవితాన్ని ప్రారంభిస్తే ఆయన కృపనిస్తాడు. మరి క్రొత్త నిబంధన గ్రంథంలో పొట్టి జక్కయ్య అనేటువంటి వ్యక్తి మరి యేసు ప్రభు దర్శించినప్పుడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటాడు. ఏమని చెప్తాడు మరి వెంటనే, ప్రభువా ఇదిగో నేను ఎవరి దగ్గర ఏమి దోచుకున్నానో దానికి 4 రెట్లు ఇచ్చేస్తాను, మిగతా పేదలకు నా ఆస్తిని పంచిపెట్టేస్తాను, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వారికి ఒక్కొక్కరికి 4 రెట్లు తిరిగి చెల్లించేస్తాను అని ఒప్పుకుంటాడు. అంటే అప్పటి వరకు అతను చేసినటువంటి తప్పు యేసు ప్రభు వారి దర్శన కాలంతో వెంటనే అతను గుర్తించగలిగాడు, ఒప్పుకున్నాడు, మారు మనస్సు పొందాడు, పశ్చాత్తాపం నొందాడు, తిరిగి ఇచ్చేయటానికి సిద్ధపడ్డాడు. వెంటనే యేసయ్య ఏమన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే మన యొక్క తప్పిదములను మనం ఒప్పుకుంటే ఆయన కరుణా సంపన్నుడు, కృపను ఇంకా అధికంగా చూపిస్తాడు తప్పిస్తే మనం ఒప్పుకోకుండా అబ్బే నేను చేయలేదు నాదే సరైనది అనేటువంటి మూర్ఖపు ధోరణితో, వాదించే ధోరణితో మనం ఉంటే తప్పనిసరిగా శిక్షకు పాత్రులము కావాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కటి పుస్తకంలో రచిస్తూనే ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి, దొంగిలించకూడదు. అంటే ఎవరి దగ్గరైనా అన్యాయంగాను మోసంగాను నీవు తీసుకున్నా అది దొంగతనమే. కాబట్టి అది అట్లాగే అప్రమాణికులు చూసారా, ప్రతిదానికి సరే ఫస్ట్ ప్రమాణం చేసేసి ఒట్టు వేసేస్తే సరిపోతుంది, ఈరోజు ఇస్తాను రేపిస్తాను అని ప్రమాణం చేసేస్తే సరిపోతుంది, అక్కడికి తప్పించుకోవచ్చు అనుకోవటం కూడా అప్రమాణికమే. అలాంటి వాటి నుంచి మనము దూరంగా జరిగి ఒకవేళ ఇప్పటివరకు చేసి ఉన్నట్లయితే పశ్చాత్తాపపడి దేవుని ఎట్ట మన హృదయాన్ని నూతనపరుచుకుందాము. ప్రభు కృప మనకు తోడుగా ఉండునుగాక. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా, వందనాలు. ఇదిగో మరి నీ వాక్కు ద్వారా మాకు నూతన ఉదయంను దర్శించినందుకు స్తోత్రాలు అయ్యా. మరి నీవు కృపామయుడివే అయితే నీ మాటను మరి వినటానికి మాకు సమయం ఇస్తావు. ఆ సమయంలో మేము అంగీకరించకపోతే మరలా ఉగ్రతను కూడా మేము పొందవలసి వస్తుంది. కాబట్టి ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఒకవేళ ఏదైతే మేము అప్రమాణికులంగాను లేక దొంగిలించు వారంగాను ఉంటే దానిని ఒప్పుకొంచున్నాము, తీసివేసి నాయన కృప చూపించి నీలో ఎదిగేటట్లు సహాయం దయచేసి నీ ఆశీర్వాదంతో మమ్మల్ని నింపవలసిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.